సినిమా మొత్తం డైలాగులతోనే ఉంటుందండి. ఆ సినిమాలో ఇంకా చాలా డైలాగులు ఉన్నాయి. అంటే పాంచాలి పంచభర్తృక కురు వృద్ధులు గురు వృద్ధులు అని చెప్పి ఇట్లా డైలాగ్ ఒకటి ఉంది. తర్వాత ఇట్లా ఎన్నో ఉన్నాయి. దాంట్లో వచ్చి 2 చిన్న బిట్స్ నాకు చెప్పాలని అనిపిస్తోంది ఒకసారి. ఒకటి ఏమిటంటే దుర్యోధనుడు కర్ణుడు చనిపోయినప్పుడు చెప్పే చిన్న డైలాగ్ అన్నమాట. ఈ దుర్నిరీక్ష మహాసంగ్రామ కేళిలో విజయలక్ష్మి కరగ్రహణము చేసిన హస్తినాపురి గగనాంతర వీధులలో విజయ పతాకను ఎగురవేసిన అది చూచి ఆనందించి పరవశించి ప్రాణసముడైపోయిన తరువాత ఈ సంగ్రామమెందులకు విజయమెందులకు వలదు 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 వలదు. అలాగే చివరిలో తన తొడలు పాల్గొట్టినప్పుడు యుద్ధంలో అక్కడ లాస్ట్ డైలాగ్ అనమాట. ఆల్మోస్ట్ సినిమా ఎండింగ్ లో ఉంటుంది. శ్రీకృష్ణ దేవుడనంటివి, ధర్మ ప్రతిష్టాపనకై సంభవించితినంటివి, ఇదేనా దేవుడు చేయవలసిన పని, ఇదేనా ధర్మ ప్రతిష్టాపన. శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అయి వాయునందనునిచే అధర్మ యుద్ధమున సుయోధనుని ఊరువులు భంగము కావించినాడన్నది సాక్షీభూతమైన సత్యము. దీనిని కాలము కాదనగలదా? శ్రీకృష్ణ స్వజన రక్తంతో వండి వార్చిన నెత్తుటి కూడు నీ చేతితో నీవే ధర్మజునికి తినిపించు. థ్యాంక్ యూ. తర్వాత ఒకసారి మనకి కులగోత్రాలు అనే సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. దాంట్లో పద్మనాభం వచ్చి మామగారి మీసంపై శేషం అంటాడు. అరే మీసాల మీద శేషం పోస్తారా అని చెప్పి అందరూ కంగారు పడతారు. శేష పద్యం అనమాట. అలాగే ఇవాళ సురేష్ గారు రామారావు గారి సినిమాలపై ఒక శేషం ఆయన సొంతంగా రాసుకొచ్చిన పద్యం మీకోసం చదివి వినిపిస్తారు. ధన్యవాదాలండి. సభకు నమస్కారం. అంటే రాసుకున్న పద్యం ఇప్పుడు